హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ క్లాస్ అనమాట. ఈ రోజు నుంచి స్టార్ట్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి పట్టు థ్రెడ్స్ అనేవి ప్యాకెట్స్లో వస్తాయి. నేను చూపించే ఆన్లైన్ క్లాస్ మొత్తం పట్టు థ్రెడ్స్తో, సిల్క్ థ్రెడ్స్తో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈరోజు పట్టు థ్రెడ్స్తో అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ మనమైతే ఒక 4 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలన్నమాట థ్రెడ్ని. చూడండి, చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 4 పార్ట్స్ అయితే నేను డివైడ్ చేసుకున్నాను. మనము సిల్క్ థ్రెడ్‌లో నీడిల్‌తో ఎలా అయితే డైరెక్ట్‌గా స్టిచ్ చేసుకుంటామో కుచ్చులు, ఆ విధంగా ఫస్ట్ నేను చూపిస్తున్నాను. కుచ్చులు ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము ఇలా 4 పార్ట్స్ డివైడ్ చేసుకున్న తర్వాత టేప్ ఉంటుంది కదా మనకి, ఆ టేప్‌తో మనం కొంచెం చూడండి, చూపిస్తున్న విధంగా ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒకసారి కొంచెం టేపుని థ్రెడ్‌కి చుట్టిన తర్వాత కట్ చేసేసుకొని, దాన్ని కొంచెం సన్నగా చేసుకున్న తర్వాత మళ్ళీ టేప్ తీసుకొని మనం పైన చివర్లో ఏంటంటే ఇంకా కొంచెం టేప్‌ని సన్నగా రావడం కోసం అలా కొంచెం ఇలా తిప్పుకుంటూ మనం చేయాలన్నమాట అండి. చూడండి, చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకుంటే మనకేంటంటే పైన సన్నగా వస్తుందన్నమాట టేపు. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం శారీకి హోల్ పెట్టినప్పుడు దాంట్లో నుంచి తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే టేప్‌తో రౌండ్ చుట్టుకోవాలి. కొంచెం రౌండ్ చుట్టుకునేటప్పుడే మనం ఏంటంటే కొంచెం సన్నగా వచ్చేలాగా చుట్టుకోవాలి. కొంచెం లావు వచ్చిందనుకోండి, ఆ రెండిటిని చూడండి ఈ విధంగా అయితే కొంచెం మధ్యలోకి అనేసి 2 కలిపేసి ఈ విధంగా సన్నగా అనేది రావాలన్నమాట. ఇలా కట్ చేసేసుకొని మనకి పైన అనేది సన్నగా వస్తే మనం శారీకి హోల్ పెట్టినప్పుడు తొందరగా హోల్‌లో నుంచి టేప్ అనేది పైకొచ్చేసి మనకి ఎక్కువ హోల్ కనిపియకోకుండా అనేది ఉంటుంది. ఒకవేళ లావుగా వచ్చిందంటే మళ్ళీ ఇంకొకసారి టేప్‌ని ఇలా 3 టైమ్స్ అయినా చూపిస్తున్నాను చూడండి. మీకు ఐడియా కోసం నేను 3 టైమ్స్ టేప్‌ని చుట్టాననమాట. అంటే కొంతమందికి స్టార్టింగే రాదు. సో, అందుకనేసి ఈ 2 టైమ్స్‌కి రాకపోయిందనుకో, థర్డ్ టైమ్ కూడా కొంచెం పైన మాత్రం సన్నగా, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఉన్న థ్రెడ్‌ని, ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్‌ని ముడేసుకున్న తర్వాత ఈ లాస్ట్ ముడి అనేది తీసేయాలండి. లేకపోతే థ్రెడ్ మొత్తం మనకి చిక్కులు పడిపోతుందనమాట. చూడండి, ఈ విధంగా నేను 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను. డైరెక్ట్‌గా శారీ మీదే యూజ్ చేస్తున్నానండి నేను. సారీ, మీకు చూపిస్తున్నాను. సో, అందుకని ఇది ఇంకొకటి వైట్ కలరు. చూడండి, మళ్ళీ నేను 3 టైమ్స్ చూపిస్తున్నాను. ఒక్క దాన్ని థ్రెడ్‌ని మనం ఎలా చేసుకోవాలని మనకి శారీ ముల్లో ఇప్పుడు దీంట్లో ఏంటంటే పట్టు థ్రెడ్స్ ఈ ర్యాపింగ్ చేసుకోవడం అనేదే ఉంటుందన్నమాట. ఇందులోనే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, ఏమన్నా ఉన్నా కానీ కామెంట్ చేయండి. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను వాట్సాప్‌లో గ్రూప్ కూడా క్రియేట్ చేస్తానండి త్వరలో. అందులో మనకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ, ప్రైజెస్ కానీ అన్నిటికి కూడా వాట్సాప్ గ్రూప్‌లో అయితే ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ అందులో క్లియర్ చేస్తాను. థ్రెడ్‌ని ఎమ్మటే మనం ముడి వేసుకోవాలండి. లేకపోతే చిక్కు పడిపోతుంది. పట్టు థ్రెడ్స్ అనేవి చాలా స్మూత్‌గా జారిపోతూ ఉంటాయి. సో, అందుకని ముడేసుకోకుండా తీశారంటే మీకు థ్రెడ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. చూడండి, నాకు కూడా అట్లా ఒకసారి చిక్కు ఎలా పడుతుందనేది చూపిస్తున్నాను చూడండి. అలా అయిపోతుందనమాట. తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్‌ని ఇలా నాట్స్ వేసుకొని మళ్ళీ మనం కవర్‌లో పెట్టేసుకుంటే నెక్స్ట్ శారీకి మనకనేది యూజ్ అవుతాయన్నమాట. సో, అట్లా వేస్ట్ అవ్వకోకుండా కూడా ఉంటుంది థ్రెడ్ అనేది. చూడండి, నేనైతే 3 తీసుకున్నాననమాట. 2 యెల్లో ఏసి 1 వైట్ ఏయమని చెప్పారు కస్టమర్. సో, ఆ విధంగా నేను తీసుకున్నాను. నేనైతే ఈ బాటిల్‌లో ఉన్న నీడిల్స్ అయితే యూజ్ చేస్తానండి. మన దగ్గర నీడిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఇందులో అన్ని నీడిల్స్ ఉంటాయి. చిన్నది, సన్నది కాడ్నుంచి పెద్దవి అన్ని నీడిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఈ బాటిల్ యూజ్ చేస్తాను నేను. ఎవరికైనా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. దానికైతే వాట్సాప్ చేయండి. ఇది వచ్చేసి నీడిల్ చాలా మందికి ఉన్న డౌటు. క్రోషా వర్క్‌కి యూజ్ చేసే నీడిల్ అండి. దీనికి నెంబర్ ఏమీ ఉండదు. మీకు అంతకి కావాలంటే నేనైతే 24 నెంబర్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 24 నెంబర్‌ది యూజ్ చేయొచ్చు. ఆ నీడిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూడండి, నేను 3 ఫింగర్స్ గ్యాప్‌తో నేను ఏస్తున్నానన్నమాట.
ఇది ఏంటంటే కొంచెం శారీ లైట్ వెయిట్ ఉంది. సో, ఒక్కసారి కొంచెం లైట్‌గా శారీస్‌కి ఎలా హోల్ పెట్టుకోవాలి, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే పట్టు శారీస్‌కైతే మనం 2 టైమ్స్ చేసినా పర్లేదు. కొంచెం ఇట్లా లైట్ వెయిట్ శారీస్‌కి ఏంటంటే ఒక్కసారికి మనకి హోల్ అనేది ఎక్కువ పడుతుంది. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. ఈ విధంగా అయితే జరీ దారంతో మనం కుచ్చును స్టిచ్ చేసుకుంటామండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మీకు నెక్స్ట్ వీడియోలలో నేను అన్నీ కూడా చిన్న చిన్న టిప్స్‌తో చెప్తాననమాట. చూడండి, నీడిల్‌ని 2, 3 టైమ్స్ చేశాక వెనక నుంచి మనం అనేది తీయాలనమాట నీడిల్‌ని. కట్టర్‌తో ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకేమన్నా పోగులు కొంచెం ఏమన్నా అనిపించినప్పుడు మనకి కోంబ్ ఉంటుంది కదా! దువ్వెనతో కొంచెం ఇలా దువ్వితే మనకి చూసారా కింద మొత్తం మనకి వచ్చిన అవి అన్నీ కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మై ఛానల్. నేను ఫోటో కూడా యాడ్ చేస్తాను.